ఫ్రెండ్స్, వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వి మోడల్ యొక్క డిసడ్వాంటేజెస్. దీన్ని వి మోడల్ యొక్క కాన్స్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, మీరు కానీ వి మోడల్ యొక్క అడ్వాంటేజెస్ వీడియో, వి మోడల్ యొక్క వీడియో కానీ చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, వి మోడల్లో రిక్వైర్మెంట్ ఫేసు, రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేసు, సిస్టమ్ డిజైన్ ఫేసు, ఆర్కిటెక్చరల్ డిజైన్ ఫేసు, మాడ్యూల్ డిజైన్ ఫేస్ తర్వాత కోడింగ్ ఫేస్ అనేది వస్తుంది. కోడింగ్ ఫేస్ అయిన తర్వాత మనకి ఒక ప్రాజెక్ట్ అనేది బయటికి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ అప్పుడు క్లయింట్కి చూపించినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ క్లయింట్కి కానీ నచ్చకపోతే మనం ఫస్ట్ నుంచి రీజనరేట్ చేయవలసి ఉంటుంది. అంటే వి మోడల్లో ఒక ప్రోటోటైప్, మనం తయారు చేసే ప్రాజెక్టు ఈ విధంగా ఉంటుంది అని ఒక ప్రోటోటైప్ని మనం ఈ యొక్క మాడ్యూల్లో మనం రూపొందించుకోలేము. ఇది పెద్ద డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం వి మోడ్యూల్ అనేది సీక్వెన్షియల్ మోడ్యూల్ అని చెప్పుకున్నాం కాబట్టి రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేస్ అయిన తర్వాత కొత్త రిక్వైర్మెంట్స్ని మనం యాక్సెప్ట్ చేయం కాబట్టి కొత్తగా వచ్చిన రిక్వైర్మెంట్స్ని మనం కన్సిడర్ చేయడం అనేది కుదరదు. అంతేకాకుండా ఈ వి మోడల్ ద్వారా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ని కానీ చేపట్టడం అనేది కుదరదు. వి మోడల్ ద్వారా ప్రస్తుతం మనం రూపొందించే ప్రాజెక్ట్ని ఈజీగా మెయింటైన్ చేయవచ్చు, కానీ ఒకసారి క్లయింట్ని డిప్లాయ్ చేసిన తర్వాత మనకి ప్రీవియస్ మోడల్స్లో లాగా కాకుండా ఈ యొక్క వి మోడల్లో మనకి మెయింటెనెన్స్ ఫేస్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వి మోడల్లో ఒకసారి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు డిజైన్ చేసి, కోడింగ్ చేసి, టెస్ట్ చేసి క్లయింట్కి డిప్లాయ్ చేస్తారు. వారు కానీ కొత్త రిక్వైర్మెంట్స్ ఇస్తే దాన్ని మనం వి మోడల్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు కాబట్టి ఈ మెయింటెనెన్స్ ఫేస్ అనేది లేదు. ఈ మెయింటెనెన్స్ ఫేస్ లేకపోవడం అనేది వి మోడల్లోని పెద్ద డిసడ్వాంటేజ్. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. Friends, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.